Hi, I am Dr. Kondapalli Swami, DM Neurology, Consultant Neurologist in Ashwini Hospital, Ellareddypeta. ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పేషెంట్స్ బాధపడుతున్న తలనొప్పి, దాంట్లో మైగ్రేన్ హెడేక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన తలనొప్పికి కారణాలు తెలుసుకుందాం. మోస్ట్ కామన్ గా ఇది బ్రెయిన్ లో ఉన్న నరాల ప్రాబ్లం వల్ల వస్తుందండి. దీనికి కారణం ఇడియోపతిక్ గానీ జెనెటిక్ గానీ. ఇడియోపతిక్ అంటే ఏ కారణం లేకుండానే తలనొప్పి స్టార్ట్ అవుతుంది. దానికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. ఆ ట్రిగ్గర్స్ ఏంటి, ఏ కారణం లేకుండానే ఈ ట్రిగ్గర్స్ వల్ల తలనొప్పి ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. రెండోది జెనెటికల్ ప్రాబ్లమ్స్. జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా ఈ తలనొప్పి మైగ్రేన్ హెడేక్ వస్తుంది. అండ్ ఇంకోటి ఫెమిలియల్ గా, అంటే వారసత్వంగా తల్లిదండ్రులకు కానీ లేకపోతే తాత నానమ్మ వాళ్ళకి కానీ తాత వాళ్ళకి కానీ ఉంటే ఇది తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మైగ్రేన్ హెడేక్ ట్రిగ్గర్స్ తెలుసుకుందాం. అంటే ఏ కారణాల వల్ల ఈ తలనొప్పి వస్తుంది, బయటకు వస్తుంది అనేది. ముందుగా స్ట్రెస్. ఎటువంటి స్ట్రెస్ అండి, అతను ఎమోషనల్ గా కానీ లేకపోతే ఫిజికల్ స్ట్రెస్ కానీ, పని ఎక్కువ చేసినా లేకపోతే ఎక్కువ బాధపడినా, ఎక్కువ ఏదైనా ఆలోచనలు ఎక్కువైనా కానీ ఈ మైగ్రేన్ హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది, అంటే ప్రెసిపిటేట్ అవుతుంది. ఇంకొకటి నిద్ర లేకపోవడం. ఎవరైనా సరే నిద్ర సరిగా లేదు అంటే మాత్రం మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి 99% ఈ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాత్రి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సిందే. అండ్ లేట్ నైట్ గా కాకుండా ఎర్లీగా నిద్రపోవాలి. అండ్ ఎయిర్ ఎక్స్పోజర్ అంటే మనం బస్సు ప్రయాణం చేసినా లేదంటే ఏసీకి ఎదురుగా నిల్చొనున్నా, కూలర్కి ఎదురుగా నిల్చున్నా వచ్చే గాలి తీవ్రత, స్పీడ్నెస్ ఎక్కువగా తలకు తగిలింది అంటే మైగ్రేన్ హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది. సో చాలా మంది చెప్తా ఉంటారు, ప్రయాణం చేశాము అంటే మాకు తలనొప్పి వస్తుంటుంది, అది 24 గంటల నుంచి 2 రోజుల వరకు ఉంటుందని. సో ప్రయాణం చేసేటప్పుడు బస్సులో కానీ విండో పక్కన కూర్చోవద్దు. ఎందుకంటే విండోలో నుంచి వచ్చి గాలి ఎక్కువ తాకిడి వల్ల మైగ్రేన్ హెడేక్ ట్రిగ్గర్ అవుతుంటది. దూర ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయొద్దండి. అండ్ మిగతా కారణాలు కూడా తెలుసుకుందాం. మిగతా కారణాలు మిస్డ్ మీల్స్, అంటే ఫ్రీక్వెంట్ గా ఫాస్టింగ్ ఉండడం, ఉపవాసాలు ఉండడం, లేదంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, స్మోకింగ్ ఎక్కువగా తీసుకోవడం, అండ్ డ్రింక్స్, కెఫిన్ కంటైనెడ్ డ్రింక్స్, అంటే కెఫిన్ ఉండే డ్రింక్స్, కాఫీ కానీ బ్లాక్ కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, కోక్ ఇలాంటి డ్రింక్స్లలో కెఫిన్ ఉంటుంది. దీనివల్ల కూడా తలనొప్పి ట్రిగ్గర్ అవుతుంది. అలా కాకుండా వేరే ఏమైనా మందులు వాడడం కానీ, ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఓసీ పిల్స్ వాడడము, ఇలాంటి మందులు వాడడం వల్ల కూడా తలనొప్పి ట్రిగ్గర్ అవుతుంది.